హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీజీ టెట్ డిఎస్సి లెట్స్ ప్రిపేర్ ఛానల్. సో తెలంగాణలో ఏప్రిల్ మంత్లో మనకి నోటిఫికేషన్ అయితే పడింది. అది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మీలో చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే, నేను ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి నాకు స్కూల్స్ అనేవి ఉంటూనే ఉందన్నమాట మే 1 వరకు. సో నాకు టైం సరిపోక నేనైతే వీడియోస్ చేయట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మన టెట్‌కి ఇంకా ఒక 30 డేస్ మాత్రమే టైం ఉంది. జూన్ 15th నుంచి ఎగ్జామ్స్ అని చెప్పారు కాబట్టి, సో మీరు చూసుకుంటే ఒక 31 డేస్, 32 డేస్ అట్లా ఉంది కాబట్టి ఒక 30 డేస్ స్టడీ ప్లాన్ అయితే తీసుకొచ్చాను. ఈ స్టడీ ప్లాన్ చాలా యూస్ఫుల్‌గా ఉంటది. సో మీరు మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. చిన్న వీడియోనే 5 మినిట్స్ వీడియో. సో ఎండింగ్ వరకు చూడండి. నేను ఎగ్జాంపుల్‌గా ఎస్‌జీటీ పేపర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఎస్‌జీటీలో ఉండే సిలబస్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు తెలిసిందే. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, ఈవీఎస్ అంటే సైన్స్ ఉంటుంది, అందులోనే సోషల్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి అండ్ ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి వస్తాయి. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగు వచ్చి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 24 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ నుంచి వస్తాయి. అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్ కూడా అంతే. 24 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ నుంచి వస్తాయి. వేరాజ్ ఈవీఎస్లో అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వచ్చేప్పటికి 15 క్వశ్చన్స్ సైన్స్ నుంచి, 15 క్వశ్చన్స్ సోషల్ నుంచి వస్తాయి. ఆ 15 క్వశ్చన్స్లో కూడా మళ్ళీ 12 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి, 3 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ నుంచి వస్తాయి అనమాట. సో ఇది మన పేపర్ అయితే మోడల్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనకున్న టైం చూసుకుంటే మే 14th నుంచి నేను కౌంట్ చేశాను. సో మే 14th నుంచి జూన్ 14th వరకు మీరు చూసుకున్న 30 డేస్ మీకు టైం ఉంది. ఈ 30 డేస్లో మనం ఒక 25 డేస్ని ప్రిపరేషన్కి పెట్టుకుందాం, 5 డేస్ని రివిజన్కి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ 25 డేస్ ప్లస్ 5 డేస్ని దీన్ని ఎట్లా సెగ్రిగేట్ చేశానంటే, ఈచ్ పేపర్కి 5 డేస్ చొప్పున నేను అలాట్ చేశాను. ఎందుకంటే మనకి పెద్ద టైం లేదు కాబట్టి, మనకున్న టైం ఇంకా కొంచెమే కాబట్టి. ఆల్రెడీ ఎవరికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండి మీకు ఏదైనా సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు వచ్చేసుంటే ఆ డేస్ని మీకు రాని సబ్జెక్ట్కి యాడ్ ఆన్ చేసుకోండి. ఓకే. ఇది ఇప్పుడు ఈ టైం టేబుల్ ఏంటంటే, ఇప్పుడే నేను ఫ్రెష్గా బిగిన్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇప్పటివరకు టైం లేదు, ఇకపై నేను చదవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ టైం టేబుల్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు నేను ఆల్రెడీ ఒక 1 or 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయింది నా స్టడీ, ఇప్పుడు సపోజ్ నేను ఆ ప్రిపరేషన్ ఉంది, ఇంగ్లీష్ నేను చదివేశాను మొత్తం, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు ఇంగ్లీష్ డౌట్ లేదు అనుకుంటే ఆ 5 డేస్ని మీకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో, సపోజ్ నాకు చైల్డ్ డెవలప్మెంట్, పెడగాలజీ అనేది కొంచెం డిఫికల్ట్ అన్నప్పుడు అక్కడ 2-3 డేస్ ఎక్స్ట్రా వేసుకోండి. మ్యాథ్స్ డిఫికల్ట్ అనుకుంటే అందులో ఒక 2-3 డేస్ని యాడ్ ఆన్ చేసుకోండి. అట్లా మీకు రాని సబ్జెక్ట్స్కి ఒక 1 or 2 డేస్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదు అంటే ఆ డేస్ని కూడా మీరు లాస్ట్ రివిజన్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈచ్ సబ్జెక్ట్కి 5 డేస్ అలాట్ చేసాము. అలాగే ఈచ్ డే 12 అవర్స్ చొప్పున నేనైతే ఇస్తాను. నేను చాలా వరకు 12 అవర్ పర్ డే చదవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకి టైం తక్కువ ఉన్నప్పుడు మినిమం 12 అవర్స్ అయినా కంపల్సరీ చదవాలి అనేది నా అభిప్రాయం అనమాట. సో ఇలా చూసుకుంటే మన 5 సబ్జెక్ట్స్కి 5 డేస్ చొప్పున 25 డేస్ అండ్ రివిజన్కి 5 డేస్, టోటల్ ఇట్లా 30 డేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పర్ డే ఎలా చదవాలి? ఓకే. సో పర్ డే ఎలా చదవాలి అన్నప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ తీసుకుంటున్నాను. ఈ 5 డేస్ నేను ఎట్లా చదవాలి? సపోజ్ నేను మార్నింగ్ 4:00కి లేస్తాను. 4 to 7 3 అవర్స్ ఉంటుంది. ఈ 3 అవర్స్ నేను ఫస్ట్ కంటెంట్ చదువుకుంటాను. ఓకే. సో 7 to 9 నేను బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే యాజ్ ఏ వుమెన్‌గా మనకి చాలా పనులుంటాయి. అలాగే యాజ్ ఎ మెన్‌గా కూడా మీకున్న పర్సనల్ పనులు మీకుంటాయి కదా! లైక్ మన బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడం గానీ, లేదంటే బాతింగ్, లేదంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి మళ్ళీ అది వేరే స్కెడ్యూల్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం ఇంట్లో ఉండి ఫ్రీ టైమ్ ఉన్న వాళ్ళ కోసం చేసిన టైమ్ టేబుల్ లాగా అనుకోండి. సో ఇప్పుడు 7 to 9 నేను ఇక్కడ బ్రేక్ తీసుకుంటున్నా. ఈ బ్రేక్ టైంలోనే నా మార్నింగ్ కాఫీ ఆర్ నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులు, నా మీల్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా నేను ఆ 2 అవర్స్‌లో కంప్లీట్ చేసేసుకోవాలనమాట. నెక్స్ట్ 9 to 12 నేను ఇక్కడ మెథడాలజీ చదువుతున్నా 3 అవర్స్. మీరు కంటెంట్ ప్లేస్‌లో మెథడాలజీ పెట్టుకోవచ్చు, మెథడాలజీ ప్లేస్‌లో కంటెంట్ పెట్టుకోవచ్చు. నేను చెప్పిందే ఫాలో అవ్వాలనే ఏం రూల్ లేదనమాట. నెక్స్ట్ 12 to 1:30 అనేది మళ్ళీ ఒక లంచ్ బ్రేక్. అంటే మనం లంచ్ తినడానికి, లేదంటే ఇంట్లో పనులుంటాయి కాబట్టి అవి చేసుకోవడానికి. మీకు ఏ పనులు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకోండి. చిన్న న్యాప్ తీసుకోండి. లైక్ 12 to 12:30 హాఫ్ అన్ అవర్ తినేసి గబగబా ఒక 1 అవర్ కానీ, లేదంటే 45 మినిట్స్ కానీ ఒక చిన్న న్యాప్ తీసుకుంటే మీకు నైట్ ప్రిపరేషన్ అప్పుడు హెల్ప్ అవుతుంది. నిద్ర రాకుండా ఉంటదనమాట. సో ఇప్పుడు మళ్ళీ 1:30 నుంచి మన రీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో 1:30 to 4:30 3 అవర్స్ ఇక్కడ మళ్ళీ నేను కంటెంట్ చదువుతున్నాను. మళ్ళీ ఇప్పుడు 4:30
4:30 to 5 చిన్న టీ బ్రేక్. మీరు ఆ టైంలో లైక్ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోండి, లేదంటే చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకోండి, యోగా చేసుకోండి, లేదంటే టీ బ్రేక్, లేదా నలుగురితో కూర్చొని కాసేపు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా మాట్లాడడము, హ్యాపీ మూడ్లో ఉంటే ఈ ప్రిపరేషన్ అన్ని రోజులు మీరు ముందు హ్యాపీ మూడ్లో ఉండడానికి మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి 5 to 7 PM మళ్ళీ నాకు వర్కింగ్ అవర్స్. ఇక్కడ నాకు ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి నేను ఈ 2 అవర్స్ బిజీగా ఉంటా. మీరు కూడా ఈ 2 అవర్స్ మీరు ఒకవేళ మీరు ఏమైనా వర్క్ ఉంటే అవి చేసుకోండి. లేదు అంటే ఈ 2 అవర్స్‌ని కూడా మీ స్టడీస్‌కి అలాట్ చేసుకోండి. ఈ 2 అవర్స్‌లో నేను బిజీగా ఉంటాను కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 7 to 8:30 అనేది నా బ్రేక్ టైం. అంటే డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! సో, డిన్నర్ ప్రిపరేషన్ గానీ, నేను డిన్నర్ చేయడం, లేదా పిల్లలకి డిన్నర్ పెట్టడం, ఇవన్నీ కూడా టోటల్‌గా 5 నుంచి 8:30 వరకు, అంటే ఆల్మోస్ట్ 3½ అవర్స్ నేను ఇక్కడ బ్రేక్ తీసుకున్నాను. సో, ఈ 3½ అవర్స్ మీకెంత హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేది మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 8:30కి మళ్ళీ నేను చదవడం అనేది స్టార్ట్ చేస్తా. 8:30 to 11:30 ఇక్కడ మళ్ళీ 3 అవర్స్ ఉంది కదా! ఇక్కడ కంటెంట్ ఆర్ మెథడాలజీ అని ఇచ్చాను. ఎందుకంటే కొంతమందికి కంటెంట్ బాగా వచ్చుండొచ్చు, మెథడాలజీ డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మెథడాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్, అంటే ఎక్కువ టైం ఇవ్వండి. లేదు కొంతమందికి కంటెంటే ఎక్కువ డౌట్ ఉంటుంది, మెథడాలజీ 6 మార్క్సే కదా అంత అవసరం లేదులే అని కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కంటెంట్ చదవండి. లేదు అంటే ఒక 1½ అవర్ కంటెంట్ చదవండి, 1½ అవర్ మెథడాలజీ చదవండి. అట్లా మీరు మీ టైంని మంచిగా అంటే తెలివిగా అయితే యూజ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం ఇదంతా చదువుతున్నాం. ఓకే. ఎలా చదవాలి? ఊరికే చదువుకుంటూ పోతే అయిపోతుందా? కాదు కదా! మనందరికీ తెలిసిందే. చదవడంతో పాటు నోట్స్ రాయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, ఇలానే ఇప్పుడు నేను ఫస్ట్ డే నేను 12 అవర్స్ చదువుతున్నా. చదువుతూ నోట్స్ రాసుకుంటాను. సెకండ్ డే వచ్చేపాటికి ఫస్ట్ 30 మినిట్స్, అంటే మనం చదవడం స్టార్ట్ చేసిన ఎర్లీ మార్నింగ్ 4:00 ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో చదవడం, అప్పుడు ఫస్ట్ 30 మినిట్స్ ముందు రోజు చదివిన దాన్ని రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకుంటేనే మనకి ఆ కంటెంట్ అనేది గుర్తుంటుంది మనం చదివింది. లేకపోతే మనం మర్చిపోతాం. కంటెంట్ మనకి ఏమీ గుర్తుండదు మనం చదివింది ఏది కూడా. కాబట్టి 30 మినిట్స్ రివిజన్ చేసుకోండి. ఆ 30 మినిట్స్‌లో 15 మినిట్స్ ఏమో మీరు చదివిన కంటెంట్ రివిజన్ చేయండి. 15 మినిట్స్ వచ్చి మీరు చదివిన మెథడాలజీని రివిజన్ చేసుకోండి. రిమైనింగ్ టైం ఏదైతే ఉందో దాన్ని మీరు మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ చదవడానికి ఉపయోగించుకోండి. సేమ్ అలానే థర్డ్ డే వచ్చి 1 అవర్ రివిజన్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్స్ చదవడానికి 11 అవర్స్. ఫోర్త్ డే వచ్చి 1½ అవర్ రివిజన్‌కి, 10½ అవర్ ఏమో న్యూ కాన్సెప్ట్స్ చదవడానికి. ఇలా 5 డేస్ కూడా రివిజన్ ప్లస్ న్యూ కాన్సెప్ట్స్. రివిజన్ అంటే మనం ఏం చదువుతాం? మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మాత్రమే చదువుతాం. మళ్ళీ అన్ని పేజీలు సపోజ్ ఇవాళ 10 పేజెస్ చదివితే 10 పేజెస్‌ని మొత్తం తిప్పి చదివితే అది శుద్ధ దండగనమాట. టైం వేస్ట్ పనులు అవన్నీ కూడా. అలా కాకుండా మనం షార్ట్‌గా, స్వీట్‌గా, అంటే సింపుల్‌గా చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేసుకుంటూ కొత్త కాన్సెప్ట్ చదువుకుంటూ మళ్ళీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. సో, మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు గానీ హెల్ప్ అయింది అనిపిస్తే డెఫినెట్‌గా ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి గానీ, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కానీ షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ పెట్టే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తదనమాట. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బై ఎవ్రీవన్.